మరి ఒక హెచ్చరిక జారీ చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. పనులు చేస్తున్న గవర్నమెంట్కు ఒక అవకాశాన్ని ఇవ్వవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఇన్ని సందర్భాలు, ఈ సందర్భంలో మన అందరం కూడా కొంత అప్రమత్తంగానే వ్యవహరించాలి, అప్రమత్తంగానే నిలబడి ఉండాలి. మరి ఈ అవకాశం మనం ఇద్దాం. ఇవాళ నరేందర్ రెడ్డి గారు ఇదే నగరంలో ఆయన ఇక్కడనే పుట్టి పెరిగి ఇక్కడే ఎదిగి మీ అందరి మధ్య నిలబడ్డటువంటి వాడు. ఆ అవకాశం మీరు కల్పించకపోతే ఇంకెవరు కల్పించగలుగుతారు? రేపు మన కోసం ఇక్కడనే కరీంనగర్లో ఉంటాడు, ఇంకో కాడికి పోయేటోడైతే కాదు కదా. కాబట్టి మన మధ్యన ఈ ఉత్తర తెలంగాణలో మన కోసం నిలబడి మన కోసం పనిచేయగలిగేటువంటి వ్యక్తి, ఇక్కడి సమస్యలు తెలిసినవాడు, ఇక్కడ అనేక సంవత్సరాలుగా మన మధ్యన మన కోసం సేవ చేస్తున్నటువంటి వాడికి మనం అవకాశం ఇవ్వవలసిన బాధ్యత మన మీద ఉంది. ఇవాళ ఒక ప్రజాస్వామిక వాతావరణం ఏర్పడ్డది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. మన ఫోన్ ట్యాపింగ్లు అయితే లేవు, బయటికి వెళ్తే నిఘా లేదు, సమావేశం పెట్టుకోవాలంటే భయపడే రోజులు పోయినాయి. తెలిస్తే ఏమనుకుంటారో అని వెనక ముందు అయ్యే రోజులు కూడా కావివి. మంత్రుల దగ్గరికి పోతే కలిస్తే వింటున్నారు, చాతనైన కాడికల్లా తమ పనులన్నీ తమ చేతుల్లో తామే చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నా చేతిలో అధికారం లేదు అని పైకి వేలు చూపిస్తలేరు, మేమే చేసి చూపిస్తామని బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. ఒక ప్రజాస్వామిక వాతావరణం అయితే రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఏర్పడ్డది. మనం ప్రశాంతంగా ఉన్నాం. కుల గణన జరుగుతున్నది. వెనుకబాటుతనాన్ని శాస్త్రీయంగా అంచనా వేసి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామని మాట ఇస్తున్నారు. ఆ పరిష్కారానికి కేంద్రం కూడా ప్రత్యేకంగా రాహుల్ గాంధీ లాంటి నాయకులు చేయూతనిస్తున్నారు. ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మరి ఒక అవకాశం ఇచ్చి బలోపేతం చేయగలిగితే మన పనులు మరింత వేగంగా జరుగుతాయి కదా. అవకాశం ఇవ్వాలా వద్దా మీరే ఒకసారి సీరియస్గా ఆలోచించండి. ఇది సందర్భం. మనము అందరి తరఫున ఓట్లు వేస్తున్నాం. ఈసారి అందరి తరఫున మనం గట్టిగా నిలబడి ఓట్లు వేయగలిగితే ఈసారి ప్రభుత్వాన్ని మనం కూడా అందరం గట్టిగా అడిగి ఇంకా మంచి పనులు ఇంకిన్ని సాధించుకోవటానికి అవకాశం ఉంది. ఇంకెవరికైనా ఓటు వేస్తే ఇక్కడ ప్రభుత్వంలో లేరు, వాళ్ళు చేయించే అవకాశం కూడా లేదు. ఢిల్లీ దాకా వెళ్ళి తెస్తారంటే ఢిల్లీలో వీళ్ళని లెక్క చేసేటువంటి వాళ్ళు లేనే లేరు. అయ్యే అవకాశం కూడా లేదు అనేది 10 సంవత్సరాల అనుభవం స్పష్టంగా చెప్తున్నది. ఇంత స్పష్టంగా వాస్తవాలు కనబడుతున్నప్పుడు ఆ వాస్తవాలను మర్చిపోకండి. తప్పకుండా వాటి మీద దృష్టి పెట్టి మీ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని మీ అందరికీ కూడా నేను పేరు పేరున అభ్యర్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు పేరు పేరున కృతజ్ఞతలతో సెలవు. జై తెలంగాణ.